బేస్బాల్ ఆట తీరుని భారత్లో కట్టడి చేస్తారు. విదేశాల్లో ఎలా ఉన్నా ఇంగ్లాండ్ ఆటలు ఇండియాలో సాగవనుకున్నాము. కానీ హైదరాబాద్లో మంచి ఓటమినైతే రుచి చూపించారు. ఆ ఓటమి తరువాత భారత జట్టుకి గాయాలు తోడయ్యాయి. అందులో భాగంగా జడేజా, రాహుల్ రెండో టెస్ట్కి అందుబాటులో లేరు. విశాఖపట్నంలో మన వైజాగ్లో రెండో టెస్ట్ కూడా మన తెలుగు రాష్ట్రంలోనే జరగబోతుంది. మరి ఈరోజు జరగబోతున్న టెస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్ యొక్క ఆ బేస్బాల్ అప్రోచ్ ఏదైతే ఉందో దాన్ని ఎంతవరకు కట్టడి చేస్తుంది, అదేవిధంగా టీంలో ఎవరుంటారు అనేది చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే ఇంగ్లాండ్ మార్కుడ్ ఒక్క పేసర్ని తీసుకొని మిగతా వాళ్ళందరినీ కూడా స్పిన్నర్స్ని పెట్టుకొని ఒక పార్ట్ టైం స్పిన్నర్ అయినటువంటి రూట్ని పెట్టుకొని మొత్తం స్పిన్నర్స్తో అటాక్ చేస్తుంది. ఈ మ్యాచ్లో వుడ్ ప్లేస్లో జేమ్స్ అండర్సన్ తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వైజాగ్ పిచ్లో ఒక 2-3 డేస్ తర్వాత రివర్స్ స్వింగ్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. రివర్స్ స్వింగ్ బాగా వేయగలడంలో జేమ్స్ అండర్సన్ దిట్ట. ఇండియాని బాగా స్ట్రగుల్ చేశాడు టెస్టులో. అది ఇంగ్లాండ్లో అయినా ఇండియాలో అయినా చాలాసార్లు రివర్స్ స్వింగ్తో స్ట్రగుల్ చేశాడు కాబట్టి తన టీంలోకి వస్తున్నాడు. ఇక ఏదైతే లీచ్ తన స్పిన్నర్ ఉన్నాడో ఆ లీచ్ ప్లేస్లో బషీర్ అహ్మద్, ఎవరైతే ఆ యంగ్ టాలెంటెడ్ ప్లేయర్ ఉన్నారో అతడు రాబోతున్నాడు. 4 స్పిన్నర్స్ ఒక పేసర్తో ఇంగ్లాండ్ సేమ్ స్క్వాడ్ని కంటిన్యూ చేస్తుంది. ఒక లీచ్ మాత్రం వెళ్తున్నాడు బయటికి. తన ప్లేస్లో బషీర్ వస్తున్నాడు. ఇక్కడ వుడ్ ప్లేస్లో జేమ్స్ అండర్సన్ వస్తున్నాడు. కానీ టీమిండియా సెలక్షన్స్లో ఎవరు రాబోతున్నారు అనేది చాలా ఇంట్రెస్టెడ్. అసలు మ్యాచ్ ఎలా జరగబోతుంది అనే దానికంటే కూడా ఎవరు టీంలోకి రాబోతున్నారనే డిస్కషన్ చాలా నడుస్తుంది. ఎందుకంటే రజిత్ పట్టిదార్ని ముందుగా సెలెక్ట్ చేశారు. ఇక్కడ ఎప్పుడైతే రవీంద్ర జడేజాకి, రాహుల్కి ఇంజురీ అయిందో వాళ్ళ ప్లేస్లో వచ్చినటువంటి ఎవరైతే సర్ఫరాజ్ ఖాన్ ఉన్నాడో, అదేవిధంగా వాషింగ్టన్ సుందర్ సెకండరీ మాట్లాడదాం. ఈ సర్ఫరాజ్ ఖాన్ బ్యాటింగ్ పర్పస్లో ఇండియన్ పిచ్చెస్ మీద స్పిన్నర్స్ని శుభ్రంగా కొడతాడు. మంచి టెక్నిక్ ఉంది. అటాకింగ్ కూడా చేయగలడు. మిడిల్ ఓవర్స్లో తనలాగా మిడిల్ ఏదైతే బ్యాటింగ్ చేస్తాడో ఆ బ్యాటింగ్లో తనకి బాగా రన్స్ ఉన్నాయి. స్పిన్నర్స్ని బాగా అటాకింగ్ చేసిన స్కిల్స్ ఉన్నాయి. అదేవిధంగా డొమెస్టిక్ క్రికెట్లో తను చాలా బాగా ఆడుతూ వచ్చాడు. ప్రతి సంవత్సరం పరుగులు చేస్తూ వచ్చాడు. తను టన్నుల కొద్ది పరుగులు చేస్తున్న అవకాశం రాలేదు. ఆ అవకాశం తర్వాత ఇప్పుడు ఒక ప్లేయర్ ఇంజురీ కాగానే తనకు అవకాశం వచ్చింది. తనకంటే ముందు టీంలో సెలెక్ట్ అయినటువంటి రజిత్ పట్టిదారికి అవకాశం ఇస్తారా, తనకు అవకాశం ఇస్తారా అనేది కాస్త అటు ఇటు ఉంటుంది. బట్ ఇద్దరిని ఆడిస్తే కూడా టీంలో బాగుంటుంది. కానీ ఇటువైపు ఇండియా ఏదైతే లాస్ట్ మ్యాచ్లో స్పిన్నర్స్ని మన 3 స్పిన్నర్స్తో వెళ్ళారో అందులో జడేజా గాయం పడ్డాడు కాబట్టి జడేజా ప్లేస్లో ఆల్రౌండర్ అయినటువంటి వాషింగ్టన్ సుందర్ని తీసుకోవాలి. వాషింగ్టన్ సుందర్తో పాటు మరొక స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ని ఇక్కడ సిరాజ్ ప్లేస్లో తీసుకోవాలి. సిరాజ్ ప్లేస్లో ఎందుకు తీసుకోవాలంటే లాస్ట్ మ్యాచ్లో మనం సిరాజ్తో వేసింది ఓవరాల్గా ఒక 20 లోపలనే ఓవర్స్. తను ఒక 11, 12, 13 ఓవర్స్ ఆ లోపలే వేసాడు. కరెక్ట్గా ఫిగర్ తెలియదు, బట్ అంతే ఓవర్స్ వేసాడు. కాబట్టి తన ప్లేస్లో ఒక స్పిన్నర్స్ని తీసుకొస్తే కుల్దీప్కి వికెట్ ఎబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువగా తను ఏదైతే ఆ బ్రేక్ వేస్తాడో ఆ బ్రేక్తో తను వికెట్లు ఇవ్వగలడు. అదేవిధంగా రైట్ హ్యాండర్స్ని కాస్త ఇబ్బంది పెట్టగలడు. ఇలాంటి అటాకింగ్కి వెళ్ళి బేస్బాల్ ఆట తీరు ఆడదామని చెప్పేసి ఏదైతే ఇంగ్లాండ్ అప్రోచ్తో వెళ్తుందో అలాంటి టైంలో కుల్దీప్కి చాలా బాగా వికెట్స్ వస్తాయి. అదేవిధంగా టెయిల్ ఎండర్స్ని టపా అవుట్ చేయడంలో కుల్దీప్ దిట్ట. టాప్ ఆర్డర్ వికెట్స్ అదేవిధంగా మిడిల్ ఆర్డర్ వికెట్స్ ఎలా తీయగలుగుతాడో ఈ లోయర్ ఆర్డర్ వికెట్స్ తీసేటప్పుడు ఇండియన్ స్పిన్నర్స్ చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఆ తోకే గట్టిగా కొట్టింది మనం లాస్ట్ మ్యాచ్లో. అలాంటి లోయర్ ఆర్డర్ని టప్పి మనం అవుట్ చేయడంలో కుల్దీప్ దిట్ట. కాబట్టి కుల్దీప్ని కూడా టీంలోకి ఇంప్లిమెంట్ చేసేసి 4 స్పిన్నర్స్ ఒక పేసర్. ఎందుకంటే బుమ్రా ఎలాంటి పిచ్ మీద అయినా, ఎలాంటి సమయంలో అయినా, ఎలాంటి కండిషన్స్లో అయినా వికెట్ తీయగల ఒక లెజెండరీ బౌలర్. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మనం లాస్ట్ మ్యాచ్లో కూడా చూసాం. లాస్ట్ మ్యాచ్లో బెన్ స్ట్రోక్ని అవుట్ చేసిన డెలివరీ చూసాం. అవన్నీ చూసాం. కాబట్టి ఖచ్చితంగా 4 స్పిన్నర్స్, వీలైతే ఖచ్చితంగా వాషింగ్టన్ సుందర్ని తీసుకోవాలి. ఎందుకంటే వాషింగ్టన్ సుందర్ ఇట్లా బ్యాటింగ్లో కూడా మనకు గబ్బాలో ఏదైతే ఆస్ట్రేలియాలో విజయం సాధించామో అలాంటి చోట కూడా పరుగులు కొట్టినటువంటి బ్యాటింగ్. అదేవిధంగా తన బౌలింగ్ కంటే కూడా టెస్టుల్లో తన బ్యాటింగ్తో చాలా బాగా కాంట్రిబ్యూషన్ ఇచ్చాడు. అదేవిధంగా తన బ్యాటింగ్లో కూడా ఒక 90, ఒక 60, ఒక 50 ఇలా చాలా పరుగులు కూడా ఉన్నాయి. కాబట్టి తనని తీసుకోలేదు. ఎందుకంటే మనం లాస్ట్ మ్యాచ్లో చూసాం ఏదైతే
సిరాజు బుమ్రా లాస్ట్ వికెట్ కోసం పరుగులు కొడతారు. ఆ 28 రన్స్తో ఇండియా ఏదైతే డిఫీట్ ఉంచిందో దానికి ముందు వాళ్ళిద్దరు ఒక 30 రన్స్ దాకా పార్ట్నర్షిప్ కొడితే ఓకే కొడతారేమో అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు ఇలాంటి సమయంలో వాషింగ్టన్ సుందర్ అదేవిధంగా అక్షర్ పటేల్ వీళ్ళందరూ బ్యాటింగ్ కనుక లోయర్ ఆర్డర్లో ఇంకా ఎక్కువ స్ట్రాంగ్ బ్యాటింగ్ ఏంటంటే ఖచ్చితంగా మన వాళ్ళు ఎక్కువ పరుగులు ఇచ్చినప్పుడు మన వాళ్ళు ఎక్కువ పరుగులు కొట్టడానికి కూడా బ్యాటర్స్ ఉంటారు. అదేవిధంగా నెంబర్ 9 వరకు కుల్దీప్ కూడా బ్యాటింగ్ చేయగలడు. కుల్దీప్ కూడా అంతో ఇంతో కాస్త డిఫెన్స్ చేసి కాంట్రిబ్యూషన్ ఇవ్వగలడు కాబట్టి ఎక్కువ బ్యాటింగ్ స్ట్రెంత్ ఉంటుంది. అదేవిధంగా స్పిన్కి కాస్త తిరుగుతుంది. అదేవిధంగా విశాఖపట్నంలో మనకు స్పిన్నర్స్కి కాస్త అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా 4 స్పిన్నర్స్తో వెళ్ళడం అనేది టీమిండియాకి బెనిఫిటే. బట్ మరి 4 స్పిన్నర్స్తో వెళ్తారా లేదంటే మళ్ళీ అదే 3 స్పిన్నర్స్ 2 ఫేసర్స్తో వెళ్తారా? ఇక అక్కడ ఉన్నటువంటి లోకల్ బాయ్ లాస్ట్ టెస్ట్లో ఏదైతే 2 ఇన్నింగ్స్లో కాస్త బెటర్గానే పర్ఫార్మెన్స్ ఇచ్చిన శ్రీకర్ భరత్ వికెట్ కీపర్ తనకి సొంత గ్రౌండ్ అదేవిధంగా చాలా సార్లు చాలా మ్యాచ్లు ఆడిన అనుభవం, అక్కడే పుట్టి పెరిగి అక్కడే ఆడి ఆ గ్రౌండ్ మీద పూర్తి పట్టున్న వ్యక్తి కాబట్టి తన నుంచి కూడా భారీ ఇన్నింగ్స్లు రావాలి. ఎందుకంటే ప్రేక్షకులు కూడా బాగా వస్తారు. మన హైదరాబాద్లో ఎలాంటి టెస్ట్ మ్యాచ్ని చూడడానికి అంతమంది 1 lakh మెంబర్స్ దాకా ఈ 5 days లోపల ఎలా వచ్చారో అలా ఖచ్చితంగా విశాఖపట్నంలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది. టెస్టుల్లో ఇండియాలో టెస్టులు బ్రతకడానికి మన తెలుగు రాష్ట్రాల్లోని గ్రౌండ్సే ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నట్టుగా ఖచ్చితంగా మళ్ళీ విశాఖపట్నంలో కూడా మనం చూస్తాం. అదేవిధంగా రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్ ఈ టాప్ ఆర్డర్ ఎంత గట్టిగా ఎంత స్ట్రాంగ్గా నిలబడుతుంది అనే దానిపైనే మ్యాచ్ రిజల్ట్ కూడా ఆధారపడింది. ఎందుకంటే గిల్ మనం లాస్ట్ 1 year నుంచి చూస్తూ వస్తున్నాం. తను స్ట్రగుల్ అవుతున్నాడు, అన్ని ఫార్మాట్లో స్ట్రగుల్ అవుతున్నాడు, టెస్టుల్లో ముఖ్యంగా ఎక్కువగా స్ట్రగుల్ అవుతున్నాడు. ఈ టెస్టులో కనుక గిల్ ఫెయిల్యూర్ అయ్యాడంటే ఖచ్చితంగా గిల్ మిగతా 3 టెస్టుల్లో పక్కకు జరపబడతాడు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. తన టీంలో నుంచి పక్కకు పెడతారు. తన ప్లేస్లో కొత్త ప్లేయర్స్ని కానీ లేదంటే ఇప్పుడు సెలెక్ట్ చేసినటువంటి పట్టిదారిని వీళ్ళందరినీ కానీ వీళ్ళని ఎక్కువగా ఇంప్లిమెంట్ చేసి వీళ్ళకి అవకాశాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా 3rd టెస్ట్ నుంచి విరాట్ కోహ్లీ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా గిల్ మీద కత్తి వేలాడుతుందని చెప్పొచ్చు. గిల్ మీద ఎందుకంటే తన నుంచి బిగ్ ఇన్నింగ్స్ వస్తే మిడిల్ ఆర్డర్కి అదేవిధంగా లోయర్ ఆర్డర్కి కాస్త ప్రెషర్ తగ్గుతుంది. తన నుంచి కాంట్రిబ్యూషన్ వచ్చినప్పుడు మంచి ఆఫ్ సైడ్ షాట్స్ కొట్టగలడు. అదేవిధంగా మంచి స్ట్రైక్ రొటేట్ చేస్తూ మంచి యావరేజ్తో స్కోర్ కొట్టగలడు కాబట్టి తను ఖచ్చితంగా తన నుంచి లాంగ్ ఇన్నింగ్స్ అనేది రావాలి. అదేవిధంగా శ్రేయస్ అయ్యర్ తను ఏదైతే అటాకింగ్ చేస్తాడో స్పిన్నర్స్ మీద ఆ అటాకింగ్ని కొనసాగించాలి. తను ఏదైతే డిఫెన్స్ చేస్తూ కాస్త ఆడదామనే ఆలోచనతో ఉన్నాడు కానీ ఆ ఆలోచన బంద్ చేసి ఇంగ్లాండ్ ఏదైతే బేస్బాల్ తరహా ఆట తీర్చబోతుందో అదే అటాక్ని అయ్యర్ చేయాలి. ఎందుకంటే మిడిల్ ఓవర్స్లో స్పిన్ బాగా ఆడగలడు. తను అటాక్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా డిఫెన్స్లోకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే 4 స్పిన్నర్స్తో ఆడి ఒకే పేసర్ ఉన్నప్పుడు స్పిన్నర్స్ అందరినీ అటాక్ చేస్తూ ఉన్నాడంటే ఖచ్చితంగా ఇంగ్లాండ్ కాస్త డిఫెన్స్లోకి వెళ్తుంది. ఆ డిఫెన్స్లోకి వెళ్ళే విధంగా మన వాళ్ళు పుష్ చేయట్లేదు. మన వాళ్ళు ఎంతసేపు కాస్త కంఫర్ట్ జోన్లోనే ఆడుతున్నారు. ఓకే అటాకింగ్కి వెళ్ళకుండా డిఫెన్స్ జోన్లో ఆడుతున్నాడు. అది అనేది ఇండియాని ఓడించింది. వాస్తవానికి లాస్ట్ మ్యాచ్లో మన వాళ్ళ ఫెయిల్యూర్ కంటే కూడా మన వాళ్ళు డిఫెన్స్ మోడ్లో పూర్తి అటాకింగ్ మోడ్లో ఆడకుండా డిఫెన్స్ మోడ్లో ఆడడం అనేది మన వాళ్ళ బ్యాటింగ్ వికెట్స్ పడడం కానీ అదేవిధంగా మన వాళ్ళని బాగా కొట్టడం కానీ జరిగింది. ఫీల్డ్ సెట్లు అదేవిధంగా క్యాచ్ మిస్లు అనేవి చాలా వరకు ఇంపాక్ట్ చూపిస్తాయి. కోహ్లీ పోప్ని మనం లాస్ట్ మ్యాచ్లో ఆ క్యాచ్లు ఏవైతే డ్రాప్ చేసామో అలాంటి డ్రాప్స్ చేయకుండా కాస్త వచ్చినవి చక్కగా పట్టేస్తే మ్యాచ్ని కూడా పట్టేయచ్చు. అదేవిధంగా విశాఖపట్నంలో మనకు మంచి విజయాల రికార్డు ఉంది కాబట్టి ఇక్కడ విజయం సాధిస్తామని అదేవిధంగా రోహిత్ శర్మ కూడా ఇక్కడ జరిగిన ఒక టెస్ట్లో తనకి మంచి సెంచరీ ఉంది. ఒక 2 innings సెంచరీస్ ఉన్నట్టుని. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఒక 170, సెకండ్ ఇన్నింగ్స్లో ఒక 150, 130 వరకు 300 runs కొట్టాడు ఒకే టెస్ట్లో. కాబట్టి తనకు కూడా మంచి రికార్డు ఉంది కాబట్టి తను కూడా అద్భుతమైన స్పిన్నర్స్ని బాగా ఎదుర్కోవడంలో తన దిట్ట. హర్క్లీని అదేవిధంగా వీళ్ళందరినీ కూడా లాస్ట్ మ్యాచ్లో ఇబ్బంది పెట్టిన బౌలర్స్ని అందరినీ కూడా శుభ్రంగా కొట్టేసి ఇక మీ బేస్బాల్ ఆట టెంపరరీ ఇక్కడ సాగదు అని చెప్పేసి ఖచ్చితంగా మన వాళ్ళు ఆడాలి. అదేవిధంగా అశ్విన్ తన వికెట్స్ రావడం అనేది అశ్విన్ నుంచి మళ్ళీ కంటిన్యూగా ఫ్లో కావాలి. ఎందుకంటే అశ్విన్ ఎప్పుడైతే టెస్టుల్లో వికెట్స్ కూడా మొదలెడతాడో అప్పుడప్పుడు భారత్ విజయాలు సాధిస్తూనే ఉంటుంది. అశ్విన్ నుంచి ఎంత ఎక్కువ వికెట్స్ వస్తే ఇండియా అంత ఎక్కువ తొందరగా విజయాలు సాధిస్తూ ఉంది కాబట్టి అశ్విన్ నుంచి కూడా ఖచ్చితంగా 2 innings
వికెట్స్ రావాలి. అదేవిధంగా టాస్ అనేది ఖచ్చితంగా కీలకం అవుతుంది. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే టాస్ గెలిచిన టీంకి కాస్త అప్పర్ హ్యాండ్ అనేది ఉంటుంది. మరి ఆ అప్పర్ హ్యాండ్ ఇంగ్లాండ్కి వెళ్ళినా సరే ఆ బేస్ బాల్ని పడగొట్టి మన స్పిన్నర్స్ స్పిన్ బాల్తో మ్యాచ్ని మరి 1-1తో సమం చెప్పేసి నెక్స్ట్ థర్డ్ టెస్ట్కి వెళ్తారా, లేదంటే ఇక్కడ మళ్ళీ అదే బేస్ బాల్కి దొరికిపోతారా చూడాలి. ఇంగ్లాండ్ ఎలాంటి అప్రోచ్తో ఆడుతుందని చూడాలి. అదేవిధంగా రోహిత్ శర్మ తన కెప్టెన్సీలో మళ్ళీ ఆ ఫీల్డ్ సెట్లు కానీ, అదేవిధంగా తన అటాకింగ్ గేమ్స్ కానీ ఇవన్నీ కనుక మళ్ళీ ఎలా చేయబోతున్నాడు అనేది ఖచ్చితంగా చూద్దాం. మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.